హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం వచ్చేసి డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ అయితే మామూలుగా పెట్టలేదు కదా మన బిగ్ బాస్. ఏకంగా టాప్ 5 మెంబర్స్ ని ఫినాలే వీక్ లోకి దగ్గరికి పంపించేశాడు. ఇకపోతే అందులో భాగంగా రోహిణి అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇకపోతే రోహిణి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ విత్ అర్జున్ అంబాటితో భాగంగా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేసిందనమాట ప్రతి కంటెస్టెంట్ మీద. ముందుగా నిఖిల్ గురించి ఏం చెప్పిందో తెలుసుకుందాం వచ్చేయండి. సో ఇక ఈ విధంగా అంటుంది రోహిణి వచ్చి, నిఖిల్ చాలా జెన్యున్ పర్సన్ అనిపిస్తాడు. అంటే ఎప్పుడైతే శాన్ టాస్క్ లో నేను పృథ్వీ ఉన్నామో అప్పుడు చాలా సపోర్ట్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ అని కూడా కాకుండా ఈక్వల్ గా సపోర్ట్ చేస్తాడు. ఆ నేచర్ నాకు చాలా ఇష్టం. తనలో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అని అడిగేసరికి, కాకపోతే వీళ్ళెప్పుడు కూడా గ్రూప్ గేమే ప్లాన్ చేస్తూ ఉంటారు అని అంటుందన్నమాట. అప్పుడు మన అర్జున్ వచ్చేసి ఈ విధంగా అంటారు, మరి వాళ్ళది గ్రూప్ గేమ్ అయినప్పుడు నువ్వు తేజ అండ్ అలానే అవినాష్ ఇన్ని రోజులు ఆడింది గ్రూప్ గేమ్ కాదంటారా రోహిణి? సి బ్రో, అక్కడ సపోర్ట్ లేదే ఎవరు ఆడలేరు. అది బిగ్ బాస్ హౌస్ కాబట్టి పక్కా సపోర్ట్ కావాలి. సో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటేనే కదా ఇప్పుడు మేము మధ్యలో వచ్చాం. మమ్మల్ని వైల్డ్ కార్డ్స్ కిందకి కన్సిడర్ చేస్తారు. సో మాకు ముందు నుంచి ఉండే వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయరు. సో మాలో మేము సపోర్ట్ చేసుకుంటే తప్పేముంది? అది గ్రూప్ గేమ్ ఎలా అవుతుంది అని అంటుంటే, అలానే వాళ్ళు ముందు నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకుని ఆడితే గ్రూప్ గేమ్ ఎలా అవుతుంది రోహిణి అన్నట్టుగా వాదిస్తాడనమాట అర్జున్. నేనైతే అలా అనుకోవట్లేదు. నేను తేజాని అవినాష్ ని ఎంత ఈక్వల్ గా చూస్తానో వాళ్ళని కూడా అంత ఈక్వల్ గా చూశాను. సో ఆ రకంగా అదొకటే నిఖిల్లో మైనస్. కాకపోతే తన గేమ్ స్టాండర్డ్స్ అనేది ఫ్లక్చుయేట్ అవుతానే వస్తుంది. ఒకసారి బాగా ఆడడం, ఒకసారి ఫైర్ అయిపోవడం. తనలో కొంచెం అగ్రెసివ్ నేచర్ అనేది చాలా ఉంది. గౌతమ్ ని కూడా చాలా నానా మాటలు అన్నాడు. అఫ్ కోర్స్ ఈ ఇష్యూలో భాగంగా గౌతమ్ ది ఎంత తప్పు, నిఖిల్ ది కూడా అంతే తప్పు. ఇద్దరే యాక్చువల్ ఆయనకి పేషెన్స్ చాలా ఎక్కువ, కానీ ఎవరన్నా రెచ్చగొడితే రెచ్చిపోతాడు. అది ఉందన్నమాట. నిఖిల్ ఎలా గేమ్ ఆడతాడంటే అదేదో ఉడుం పట్టులాగా అసలు పట్టుకుంటే వదలడు. ఎవరు ఏంటని చూడకుండా ఈ చౌతలు పడేస్తాడు. అది నాకు అసలు నచ్చదు ఆయనలో అని చెప్తుందనమాట. అప్పుడు రోహిణికి ఈ విధంగా అంటారనమాట మన అర్జున్. అవును, మరి ఆటో టాస్క్ లో భాగంగా నువ్వు కూడా పృథ్వీ మీద కాలు పెట్టడం, ఇలా పెట్టడం చాలా రాంగ్ గా ట్యాకిల్ చేసావు కదమ్మా, మరి అది కరెక్టేనా? గేమ్ అనంగా అన్ని కూడా ఉంటాయి కదా అని అంటుంటే, అవును నేను చేశాను, కానీ వాళ్ళందరూ కలిసి నన్ను ఎంత దారుణంగా కిందికి నెట్టేశారో మీరు చూసారా? అందుకనే అంటున్నా, మీరు చూసి ఉంటే మాట్లాడండి అన్నట్లు రోహిణి సైతం ఫైర్ అవుతుందన్నమాట. నాకు అక్కడున్న హౌస్ మేట్స్ అందరిలో కూడా నిఖిల్ కొంచెం బెస్ట్ అనిపిస్తారు. ఒకవేళ ఫినాలేలో ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ నిఖిల్ ని టాప్ 2 లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నట్లుగా ఈ విధంగా చెప్తుందన్నమాట రోహిణి. మరి నిఖిల్ టాప్ 2 లో ఉంటే మీరు సపోర్ట్ చేస్తారా? విన్నర్ గా చూడాలనుకున్నారా? అయితే కమెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి.